ఇక కాపు రిజర్వేషన్స్ గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు పోరాడారు. జగన్ హామీ ఇవ్వలేదు కాబట్టి నేను అసలు సన్యాసం చేస్తూ ఉన్నాను అని ముద్రగడ పద్మనాభం గారు ప్రకటించేశారు. కానీ ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన జగన్ కోవర్ట్ అనే చర్చ కూడా జరిగింది. ఆ చివరికి జగన్ పక్షాన చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పిఠాపురంలో ఓడిస్తాను పవన్ కళ్యాణ్ని అన్నారు. పేరు మార్చుకుంటానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేరు మార్చుకున్నారు. ఇది జరిగింది. ఇదంతా కూడా కాపు రిజర్వేషన్ల వ్యవహారం. అంటే ముద్రగడ గారి రాజకీయం అంతా కూడా కాపు రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి మీరు కాపు రిజర్వేషన్లు విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు కాపు రిజర్వేషన్ల గురించి. 2019 ఎన్నికల్లో పిఠాపురం దగ్గరలోనే కాపు రిజర్వేషన్ నేను చెయ్యలేను, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, నాట్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చుగా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి. ఎందుకు కూడా కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా మొదటి నుంచి కూడా. ఉన్నాయని మీరు ఆరోపిస్తే సరిపోతుంది. ఆరోపించడానికి ఏముంది? సుదీర్ఘకాలం అంటే దేశ చరిత్రలో సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ ఆరోపణల గురించి కాదు మనం మాట్లాడాల్సింది. స్ట్రైట్గా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఒక లైన్లో ఉన్నారు కదా. ఇది ఫ్యాక్ట్ కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడవచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాగ్దానం చేశాడు కదా, 6 నెలల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తారని వదిలేశాడుగా. ముద్రగడ పద్మనాభం గారు చేశాడుగా. మళ్ళీ మీరు పవర్లోకి వచ్చారు కదా. ఎందుకు మీరు మాట్లాడరు? ఎందుకు మీరు చేయరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడరు? ప్రస్తావన ఎందుకు చేయరు? ముద్రగడ పద్మనాభం గారి గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రస్తావన చేయడం అని అడుగుతున్నా. ప్రస్తావన చేస్తే చంద్రబాబు ఒప్పుకోడనే? ఎన్ని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు వాడు సమాధానం చెప్పాలి. మేము వీఆర్ నాట్ ఇన్ ది పవర్. మీ హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో కాపులకు మీరు ఏది చేసి మీరు చేసింది ఏమి లేదు అనేది పెద్ద విమర్శ. ఆ తర్వాత ఇప్పుడు కాప్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే ఏముందో చెప్పండి నాకు. దానికి అలొకేషన్స్ లేవు, ఏమీ లేవు. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. దాని స్టేటస్ ఏంటనేది కూడా ఎవరికి తెలియదు. అండ్ మీరు అధికారంలోకి వద్దామని అనుకుంటున్నారు కాబట్టి, కాపులే కీలకం కాబట్టి మీరు ఇచ్చే హామీలు ఏంటి కాపులకి? 2029 ఎలక్షన్స్కి ముందు మీరు వస్తే ఏం చేస్తారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఓన్లీ అంబటి రాంబాబు చెప్పలేడు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు ఖచ్చితంగా. కులం తరపున మీరు గట్టిగా ఫోర్స్ చేస్తారు. అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో తప్పు చేసాం, కాపులకి సరైన న్యాయం చేయలేకపోయాం. తప్పు చేసాం ఇన్ ద సెన్స్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాం కాదు. అవి పొలిటికల్గా అలాంటి డిస్కషన్స్ ఉండవు. మనం పోయినసారి కన్నా మెరుగ్గా చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో. నేనే కాదు, మొత్తం కాపుల్లో చాలా బలమైన వర్గం ఉంది సార్. వైసీపీలో బలమైన పాపులర్ లీడర్స్ కాపుల్లో ఉన్నారు. దానిలో లేరు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక్కడే చూపించాలి అక్కడ. సో మేమందరం డిస్కస్ చేస్తాం. కాపులకి సముచిత స్థానంతో పాటు న్యాయబద్ధమైనటువంటి అన్ని కోరికలు తీర్చే విధంగా చేయగలుగుతాం. అది మా విశ్వాసం, అది మా నమ్మకం. విల్ గో లైక్ దట్. భారతీయ జనతా పార్టీ విషయంలో ఎందుకు మీ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ ఎప్పుడూ ఒక్క విమర్శ కూడా చేయరు? టీడీపీ మీద అగ్రెసివ్గా చేస్తారు, పవన్ కళ్యాణ్ మీద కూడా ఆచితూచి చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీని ఎందుకు? అంటే చాలా మంది అన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి మాకు సీక్రెట్ పైప్ లైన్ ఉందని. ఇవన్నీ జాతీయ రాజకీయాల్లో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చీరి బయటకు వచ్చిన వాళ్ళం. అర్థం కాల. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కోసారి మాట్లాడతాం మేము. అంతే, మాకు ఆ ఇండివిజువాలిటీ ఉంటుంది అంతే తప్ప మేము బీజేపీతో కలిసిపోయాము, లేకపోతే బీజేపీతోనే సైల్ అయిపోతున్నాము. బీజేపీతో కలిసిపోయింది, సైల్ అవుతుంది వాళ్ళిద్దరు. మాకు ఒక ఇండిపెండెన్సీ ఉంటుంది. మేము ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాం. సమయానుకూలంగా మా రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా చర్చిస్తాం. అలాంటి దృక్పథంతో ముందుకు పోతాం. రైట్. అంటే ఫైనల్గా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు మీరు అధికారంలోకి వస్తారు అని? నేను ఇందాక చెప్పాను, మేము అధికారంలోకి వస్తాము అనేది మేము చెప్పటలా, తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు. ఈసారి మళ్ళీ మీదే అయిపోయింది మామిడి పని అని చెబుతున్నారు. నేను చెప్తున్న మాట కాదు అది. ఏదేమని ఇట్స్ టూ ఎర్లీ. ఇంకా సగం కూడా ప్రయాణం చేయలే. సగం ప్రయాణం చేయకముందే ఆ పడవ మునిగిపోతుందని చెబుతున్నారు వాళ్ళే. నేనేం చేయను? అంటే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది కదా. తప్పులు చంద్రబాబు సరిదిద్దలేడు కానీ లోకేష్ వచ్చి సరిదిస్తాడు. తప్పులు లోకేష్ వచ్చి సరిదిద్దుతాడు. ఇంకా మరిన్ని తప్పులు చేస్తారు. అసలు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జరిగే పరిణామాలు ఏం జరుగుతాయో చూద్దాం సార్. అది నిజమైతే రూమర్ జరుగుతుంది కదా,
అది ఇప్పుడు రాష్ట్రపతికి ఎందుకు వెళ్ళాలి ఈయన, ఎందుకు ఉప ప్రధానికి ఎందుకు వెళ్ళాలి ఏంది పిచ్చి పనులు? ఆడుకుంటున్నారా రాష్ట్రాన్ని మీరు? నీ కొడుకు కోసం ఆడుకుంటారా? నీ ఫైనల్ గా అడుగుతా, నీ కొడుకు అది కాదు, నీ కొడుక్కి గిలక్కా ఇచ్చినట్టు ఇస్తే ఆడుకోమంటావా? ఏ రాష్ట్రం అండి ఇది? ఇది రాష్ట్రం. ఎంతోమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేశారు. అలాంటిది నీ అనుభవ రాహిత్యమైనటువంటి నీ కొడుక్కి నువ్వు వారసత్వంగా ఇచ్చి గిలక్కా ఇచ్చి ఆడుకోమన్నట్టు ఆడుకుంటే ఎట్లా ఉంటుందో చూస్తాం కదా రేపు. చేయనండి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే అధపాతాళానికి పడిపోయింది. అంటే 11 సీట్లకే పరిమితం అవడానికి గల ప్రధాన కారణాలు 2 చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒకటైతే, పవన్ కళ్యాణ్ మీద మీ పార్టీ నాయకులు కాపులతో సహా మీ పార్టీ నాయకులు చేసిన విమర్శలు. పవన్ విషయంలో మీ పందా ఏదైనా మారుతుందా? ఒక్కటి సార్, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మేము ఆచరించినటువంటి అంశాల మీద ఆత్మవిమర్శ చేసుకుంటాం, మార్చుకుంటాం. దాని తప్పే ఉంది? మాకు తప్పు అనుకున్న ఏది మారుస్తాం ఏది మార్చం అనేది కాదు. ఏది తప్పు ఏది రైట్ అనేది అంతర్గతంగా చర్చించుకుంటాం, స్ట్రాటజీలు మార్చుకుంటాం, ముందుకు వెళ్తాం. దట్స్ ఆల్. అంతేగాని ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ తిట్టడం తప్పు అయిపోయింది, చంద్రబాబు అరెస్ట్ చేయడం తప్పు అయిపోయిందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కనీసం రియలైజ్ అయ్యారా అని? మా అంతర్గతంగా అనేక అనేక అంశాలను మాట్లాడుకుంటాం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏముంది దానిలో?